రైట్. మార్కు సువార్త 1వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. 1వ వచనం 1వ అధ్యాయం నుంచి మీ దగ్గర బైబిల్స్ ఉంటే మార్క్స్ వార్త 1వ అధ్యాయం 29 నుండి 39 వచనాలు వెళ్ళి ఎవరైనా ప్రవేశించారంట? సీమోను అంద్రేయ వారింట ప్రవేశించారు. సీమోను అత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పారు. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తారు. అంతటా జ్వరం ఆమెను వదిలేను కనుక ఆమె వారికి వద్దకు తీసుకొని వచ్చింది. పట్టణం అంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండేను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టాను. అవి తను ఎరిగి ఉండినందున ఆ దెయ్యములను మాట్లాడనియ్యలేదు. ఆయన పెందల కడలి లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలో వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుంటాను. సీమోను అతనితో కూడా ఉన్నవారు ఆయన వద్దకు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్టు వెళుదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిన వారితో చెప్పాను. ఆయన గలిలయ అంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించచ్చు, దయ్యములను వెళ్ళగొట్టచ్చు. ప్రార్థించాలి. తల వంచండి. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, ఈ వాక్యం అతి శ్రేష్టమైనది నాయన, అతి పవిత్రమైనది. వాక్యం మన జీవితాలు మారుస్తుంది. ఈరోజు వినే చెవులు గ్రహించరు. ప్రతి ఒక్కరు కూడా మీరే దయచేయండి. వాక్యాన్ని అర్థం చేసుకొని దాని ద్వారా జీవితాలు సరి చేసుకోవడానికి మీరే సహాయం దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్ఠనామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మీరు ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు ఏంటంటే, నేనేం చేస్తాను ఇక్కడ, ఎందుకు ఉన్నాము అన్న ఇక్కడ, ఏంటి మీ పని ఏంటి ఇక్కడ, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? దాదాపుగా 100%లో 97%, 95% స్త్రీలే ఉన్నారు. పురుషులేరి. సమాజంలో ఏం జరుగుతుంది? మన వార్తలు చూస్తున్నా, లేకపోతే మన చుట్టుపక్కల ప్రదేశాలు చూస్తున్నా, అసలు సమాజంలో ఏం జరుగుతుంది? ఎన్నడూ చూడని విచిత్రమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. భూమిలో నివసించినంతకాలం ప్రజలు ఎన్నడూ చూడని కార్యాలు జరుగుతున్నాయి. దేవుడు ఒక వ్యక్తిని తయారు చేసినప్పుడు, పురుషుని కానీ స్త్రీ కానీ ఒక వ్యక్తిని తయారు చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఒక పని నిమిత్తం దేవుడు కలుగు చేశాడు. ప్రతి ఒక్కరిని కూడా ఒక పని కోసం దేవుడు తయారు చేశాడు. మనం ఇక్కడ చదువుకొని మాటల్లో చూస్తున్నప్పుడు ముందు వారం నుంచి గత వారాల నుంచి ఏం చూస్తున్నాం? మనం యేసుక్రీస్తు జీవిత చరిత్ర మనం చూస్తూ వస్తున్నాం. ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం తీసుకున్న తర్వాత అరణ్యంలోకి వెంటనే అరణ్యంలోకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉండి సాతాను చేత శోధించబడి మళ్ళీ దాని తర్వాత వెంటనే ఆయన సువార్త ప్రకటిస్తూ, తర్వాత కొంతమంది జాలరుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాతో పాటు రండి, మిమ్మల్ని మనుషులు పెట్టి జాలరులుగా చేస్తాను అని పిలుచుకొని దేవుని పరిచయం సాగిస్తూ తండ్రి నియమించిన పనిని తను ప్రారంభించుకుంటూ వచ్చి, మన ముందు వారం చదువుకున్నాం, ఆయన కపెర్నహూములో ఉన్న సమాజ మందిరంలో ఆయన బోధించడానికి వచ్చాడు. ఆయన బోధిస్తున్నప్పుడు అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. యేసుక్రీస్తువారు ఆజ్ఞాపించిన అపవిత్రాత్మ వదిలిపోయింది. అది ఉదయకాలం జరిగిన సంఘటన. వెంటనే మళ్ళీ మధ్యాహ్నం ఆయన ఏం చేశారు? ఆయన మళ్ళీ వెంటనే బయలుదేరుకొని ఒక ఇంటికి ప్రవేశించారు. అక్కడ ఎవరిని స్వస్థపరిచాడు? ఆయన పేతురు అత్తగారిని స్వస్థపరిచాడు. అంటే పేతురు అత్తగారు అంటే పేతురుకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యే ఉండొచ్చు. తర్వాత మనం చూస్తాం పేతురు తన భార్యతో సహా కూడా సువార్తకి వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు అది టైం లేదు చూపించే టైం. కానీ తర్వాత ఆయన మళ్ళీ కొంచెం ముందుకు వస్తే అనేక మంది రోగుల్ని, అనేక మంది దయ్యాల్ని పట్టిన వారిని ఆయన గుమ్మం దగ్గర తీసుకొచ్చేస్తాడు. మళ్ళీ రాత్రంతా ఆయన ఏం చేశాడు?
సాయంకాలం వరకు కూడా ఎంత టైం అయిందో తెలియదు, కానీ వాళ్ళందరినీ స్వస్థపరిచాడని, దెయ్యాలన్నిటిని వదిలికొట్టాడని మనం చూస్తాం. మళ్ళీ ఎంతో కొంచెం సమయం రెస్ట్ తీసుకున్నాడు ఆయన. మళ్ళీ వెంటనే ప్రార్థన చేయడానికి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు, ఒంటరిగా ప్రార్థన చేయడానికి. ఇదంతా చూస్తున్నప్పుడు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ఒక పని మీద భూమి మీదకి వచ్చాడు. ఆయన ఒక పని కలిగి భూమి మీదకి వచ్చాడు. ఆ పని కోసం తన సమయానంతటిని, జీవితానంతటిని వెచ్చించాడు ఆయన. ఈరోజు ఒక ప్రశ్న వేసుకోం మనం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? కూర్చున్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ? సమాజంలో ఏం జరుగుతుంది? దేవుడు ఒక పని కోసం ప్రజలను పెట్టినప్పుడు ప్రజలందరి పరిస్థితి ఏమైపోతుంది? సాతాను అందులో ప్రవేశించాడు. ఈరోజు పురుషులందరూ చేతకాని వాక్యం అయిపోతున్నారు. పురుషులందరూ చేతకాని వాక్యం ఎందుకు అయిపోతున్నారు? ఈ రోజున తమకున్న ఒక భార్యను, అంటే తన ఒకే ఒక వ్యక్తిని వారు పోషించుకోలేకపోతున్నారు, పిల్లలను పోషించుకోలేకపోతున్నారు. ఏడుస్తున్నారు కూర్చొని, మాకు ఏమవ్వట్లేదు, అప్పులు అయిపోతున్నాయి, మాకు కుటుంబం సమస్యలు అయిపోతున్నాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి? బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోవు. నువ్వు, నీకు అర్హత లేదు కుటుంబంలో ప్రవేశించడానికి. ఒకనొక టైంలో పురుషులంట అడవిలోకి వేటలకు వెళ్ళేవారంట. దాదాపు కొన్ని 100 సంవత్సరాల క్రితం పులులతో ఏటాడేవారంట, యుద్ధాలకు వెళ్ళేవారంట. యుద్ధాలకు వెళ్ళి అనేకమైన శత్రువులు జయించుకొని వచ్చి పులులను కూడా అరచేతుల్లో, మన బైబిల్లో చూస్తాం సంసోను సింహాన్ని చీల్చేది మనం చూస్తాం. కానీ సంసోను కూడా కాదండి, బైబిల్లో చాలామంది పురుషులు దావీదు కింద బలమైన మనుషులంట, వారు కూడా సింహాన్ని చీల్చే బలం ఉందంట. ఈ రోజున పురుషులైన వారు కనీసం కుక్కను కూడా కొట్టలేకపోతున్నారు. ఆ టైంలో వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు, లేకపోతే వారు వేటలకు వెళ్ళినప్పుడు అనేకమైన బలమైన జంతువుల్ని ఇంటికి తీసుకొని వచ్చేవారు. తమ పిల్లలకి అనేకమంది గ్రామంలో పంచిపెట్టారు. యోధులుగా పౌరుషం కలిగిన వారిగా తయారయ్యారు. కానీ ఈ రోజున సాతాను ప్రవేశించాడు. ఈరోజు చేతకాని వాటిని ఏడుస్తున్నారు, అప్పుల గురించి ఏడుస్తున్నారు, మాకు ఉద్యోగం లేదు, నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు అని ఏడుస్తున్నారు. ఎందుకు రావడానికి కారణం? ఎందుకు పురుషులు బలహీనమైపోతున్నారు? అప్పుడు ఈ పురుషులు బలహీనమైపోతున్నప్పుడు స్త్రీ సమాజం లేచి మేము ముందుకు వస్తాం అని చెప్పేసారు. మేము ముందుకు వస్తామన్నారు. వాళ్ళు ప్రయాసపడి ఈరోజు రోల్స్ అన్ని రివర్స్ అయిపోయినాయి. ప్రయాసపడి కష్టపడవలసిన వాడు నాకు చేత కావట్లేదని మూల కూర్చుంటుంటే, కుటుంబాన్ని పోషించి నడిపించవలసిన వారేమో వారి ప్రయాసతో ఈ బరువు కూడా మేదేసుకొని ఏం చేస్తున్నారు? అందరూ కష్టపడతారు. మొన్న జరిగిన ఉమెన్స్ డే, ఆ రోజు ఏం మీటింగ్ పెట్టి ప్రార్థన పెట్టలేదు, కానీ ప్రతి స్త్రీలు కూడా తమ కష్టపడి, తమ ప్రయాసపడి, ఎంతో తమకున్న సమయాన్ని కూడా వెచ్చించి కుటుంబాన్ని నడిపిస్తున్నారు అన్నారు. ఎందుకని ఎలా అయిపోతుంది? ఎందుకని దేవుడు ఒక వ్యక్తికి అప్పగించిన పని మరో వ్యక్తి చేయలేకపోతున్నాడు? కానీ యేసుక్రీస్తు అలా కాదు. ఆయన చేతకాని వాడి కింద లేడు. ఆయన పని చేస్తున్నాడు, తనిఖీ జరిపిస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి దేవుడు పని అప్పగించాడు. ఆదాముకు పని చెప్పాడు. మీరు ఆదికాండం మనం తీసి చూస్తే 2వ అధ్యాయం ఒకసారి మీరు తీసి చూస్తే ఆదాముకు పని చెప్పాడు. ఏ పని చెప్పి చదవాలి సార్? ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఏం కనబడుతుంది అక్కడ? మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోను తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచాను. ఒక పని ఉంది ప్రతి ఒక్కరికి కూడా. యేసుక్రీస్తు వారు కూడా పని ఉంది. ఆయన బయలుదేరుతున్నాడు. కపెర్నహూములో బోధించాడు, దెయ్యాన్ని బదలగొట్టాడు, మళ్ళీ బయలుదేరుతున్నాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ అనేక మందిని స్వస్థపరుస్తున్నాడు, అనేక మందికి బోధిస్తున్నాడు. ఆయనకి ఏమాత్రం కూడా ఆలస్యం చేయట్లేదు. ఆయన అంటున్నాడు, నేను పని కోసం వచ్చాను అంటున్నాడు. ఆయన
నేను పని నిమిత్తం వచ్చాను అన్నాడు. లోకాసు సువార్తలో మనం చూసినప్పుడు లోకాసు సువార్త 2వ అధ్యాయం చూస్తే తన తల్లిదండ్రులు చిన్న వయసులో 12 సంవత్సరాల వయసులో ఇంకా చిన్న వయసు యేసుక్రీస్తు ప్రభువు వారు తప్పిపోయినప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కంగారు పడి ఆయన వెతుక్కుంటూ బయలుదేరి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆయన కనిపెట్టినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడున్న బోధకులతో వాళ్ళతో తర్కవాదం పెట్టుకొని వారితో మాట్లాడుతూ ఉన్నాడు, వాదిస్తూ ఉన్నాడు, ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు, వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు వెంటనే అడిగారు, ఏం చేస్తున్నావు, మమ్మల్ని ఎందుకు అలా బాధ పెడుతున్నావు, ఎందుకని మమ్మల్ని వదిలేస్తావు, నువ్వు చెప్పాలి కదా అని చెప్పేసి అంటుంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 49వ వచనం. ఆయన మీరేలా ఏమన్నాడు, మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరెరుగరా అని వారితో. ఎవరి పని ఉన్నాడంటే ఆయన? హలో, యేసుక్రీస్తు వారు పని ఉంది. ఎవరైనా దేవుడే, దేవుడికి ఏముంది? పని ఉంది. దేవుడే పని చేస్తున్నప్పుడు ఈ రోజున పని చేయవలసిన వారు ఎందుకు పని చేయలేకపోతున్నారు? ఈరోజు సమాజాన్ని సాతాను తలకిందులు చేసేస్తున్నాడు. సాతాను మన గుమ్మాల్లోకి వచ్చేసాడు, మన గుమ్మాలు దాటుకొని గుమ్మంలో కూడా ప్రవేశించేశాడు, మన జీవితాల్లోకి వచ్చేసాడు. మీరు ఎంతో జాగ్రత్తగా మీ పిల్లలు మీరు కాపాడుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నామని ప్రశ్న వేసినప్పుడు మీకు వెంటనే సమాధానం వచ్చిందా? మనకు ఎందుకు కూర్చున్నా అని ప్రశ్న వేసినప్పుడు స్టార్టింగ్లో మీకు సమాధానం వచ్చిందా? ఎందుకు కూర్చున్నాం మనం? ఎందుకు ధైర్యంగా నిలబడవలసిన మనం, ఎందుకని ధైర్యంగా నిలబడి ఇతర తరాలకి మనం సాక్షులుగా నిలబడాల్సిన మనమే ఏడుస్తున్నాం, మనమే బాధపడుతున్నాం, మనం ఏదో అన్ని బాధలు మనకే ఉన్నట్టుగా కూర్చుంటున్నాం. మరి అది చూస్తున్నాను, నీ పిల్లలు ఏం నేర్చుకుంటారు? పిల్లలకు నీకు తేడా ఏంటి తెలుసా? నువ్వు అనుభవంలోకి వచ్చావు, జ్ఞానవంతురాలు అయ్యావు. వచ్చిన తర్వాత జ్ఞానవంతురాలు అయిన తర్వాత నీకున్న పనిలో, నీకున్న సామర్థ్యంలో, నీకున్న స్తోమతలో ధైర్యంగా ముందుకు సాగాలి. నీ పిల్లలు చూస్తున్నప్పుడు, తల్లి గారిని చూస్తున్నప్పుడు, తండ్రి గారిని చూస్తున్నప్పుడు, ఈమె నా తల్లి, ఈమె నా తండ్రి అని గౌరవంతో చూడాలి. వారు దేనికి భయపడరు, ఆ తల్లి దేనికి భయపడదు, నా తల్లిదండ్రులు మమ్మల్ని జాగ్రత్తగా నడిపించగలరు అని ఆధారపడేటట్టుగా జీవించాలి. లేని మనకి ఏదో వేదన, మనకి సమస్య వచ్చినప్పుడు మన పిల్లలు ఎదుట ఆ బాధ కనపడకూడదు. మనం ధైర్యంగా నిలబడాలి. సమస్య ఎదురవుతున్న ధైర్యంగా నిలబడాలి. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు చూసినప్పుడు అన్నీ మూలిపోయినట్టు, అన్ని సమస్యలు మనకే ఉన్నట్టు విచారంతో ఉంటున్నారు. ఈరోజు పిల్లలు ఎదుట ఎంతమంది తల్లిదండ్రులు ఆనందంగా, సంతోషంగా నవ్వగలుగుతున్నారు? కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ, ఏదో ఒక భయము. పిల్లలకి ఎప్పుడు గొడవ పెట్టుకుంటారా తల్లిదండ్రులు, ఎప్పుడు సమస్య వస్తుందా? ఎందుకని ఇలా జరుగుతుందంటే, వయసు పెరుగుతున్నా కానీ మన లోపల పెరగాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో, లోపల పెరగాల్సిన అనుభవాలు ఏదైతే ఉన్నాయో అవి ఈరోజు పెరగట్లేదు. ఆనాడు జ్ఞానంతో కలిగిన పెద్దలు తమ కుటుంబంలో 12 మందిని నడిపించగలిగారు. పిల్లలు 12 మంది ఉన్నా, 7గురున్నా, 6గురున్నా వారిని జాగ్రత్తగా పెంచగలిగారు, ముందుకు నడిపించగలిగారు. ఈరోజు ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురు ఏం చేయలేకపోతే కుటుంబంలో నడిపించలేకపోతుంది. ఈరోజు భయంతో జీవిస్తాం. ఈరోజు అలా ఉండడానికి మనం వీల్లేదు. మనం పిల్లలు స్టేజ్ దాటుకొని వచ్చి అనుభవంలోకి వరకు వచ్చేస్తాం. అనుభవంలోకి ఎదగగలిగాం. ఇంకా మనం
చిన్న చిన్న వాటికి ఏడుస్తూ కూర్చోడానికి వీల్లేదు. ఏడ్చు కూర్చొని అల్లరి చిల్లరగా తిరిగే వయసు అయిపోయింది. ఇక్కడ ఎందుకు నిలబడ్డామంటే నీవు రాబోతున్న భవిష్యత్తులో సమాజం చెడిపోకుండా నిలబడడానికి ఈ సంఘం ఇక్కడ ఎందుకు నియమించబడిందంటే, ఇదిగో ప్రపంచం అంతా, లోకమంతా కూడా వ్యర్థమైన వాటికి, అనేకమైన ఆచారాలు, అనేకమైన భయంకరమైన క్రియల చేత జీవిస్తూ తొలగిపోతున్నప్పుడు, మనశ్శాంతి లేక, ఎన్నో వ్యసనాల చేత, సంఖ్యల చేత బిగించబడిపోయి, ప్రేమ లేక, సంతోషం లేక, ఆనందం లేక జీవిస్తున్నవారు ఇక్కడ నిలబడ్డ నువ్వు నేను ధైర్యంగా నిలబడి, ఇదిగో సంతోషం ఉంది, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బందులైనా, ఇదిగో ఆనందం ఉంది అని నిరూపించడానికి సంఘం ఉంది. అలా దేవుని ఆనందాన్ని, దేవుని సంతోషాన్ని, ధైర్యాన్ని నింపవలసిన సంఘం సొమ్మసిల్లిపోయి ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. ధైర్యం నింపాల్సిన ప్రజలు కృంగిపోతూ ఉన్నారు. ఆనందంగా జీవిస్తున్న ప్రజలు మాకే ఆనందం లేదన్నట్టు. ఏంటి మీ తరానికి, ఆ ముందు తరానికి మీకు తేడా ఏంటి? మాకు ఇల్లు లేదండి, అందుకే మా బాధ. మరి మీ తాతకి ఇల్లు ఉందా? ఆ తాతకి ఇల్లు ఉందా? ఆ తాత పాకలోనే కదా ఉన్నాడు. ఆ ముందాది ఎక్కడున్నాడు? పాకలో, చెట్టు కింద పాకలో ఉన్నాడు. వారు సంతోషంగా లేరా? వారు ఆనందంగా లేరా? వారు పోషించలేదా? వారు బలంగా వారి పిల్లల్ని ధైర్యంగా పెంచలేకపోయారా? ధైర్యంగా పోరాడే యోధులుగా వారు చేయలేదా? ఈరోజు నువ్వు కృషించిపోతున్నావు, నీరసించిపోతున్నావు, మానసికంగాను శారీరకంగాను కృషించిపోతున్నావు. మీ పిల్లలు కూడా శారీరకంగాను మానసికంగాను ఎదగలేకపోతున్నారు. ఈరోజు ఇన్ని వ్యాధులు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు వస్తుంటూ, లేకపోతే మానసికంగా ఆనందంగా సంతోషంగా నువ్వు లేకపోవడానికి కారణం ఏంటి? ఇదిగో దేవుడు నేర్పిస్తున్నాడు, ఆయన వాక్యం నేర్పిస్తుంది. ఈరోజు సంఘంగా మనం కూడి మనం నిలబడాలి, ధైర్యంగా నేర్చుకోవాలి. మనం ధైర్యంగా, ఆనందంగా ఎలా జీవించాలి, సంతోషంగా ఎలా జీవించాలి. రాబోతున్న తరాన్ని బయటికి వెళ్ళిపోతున్నప్పుడు వారికి నేర్చుకోలేనప్పుడు వారి సరైన క్రమంలో ఎలా నిలబెట్టాలో ఈరోజు మనం నేర్చుకోవాలి. ఈరోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత, అంతా వచ్చిన తర్వాత మనం ఇంకా చేతకాని వారి కింద, ఏమీ తెలియని వారి కింద ఉండడానికి వీల్లేదు. మన పిల్లల్ని ఎలా సక్రమైన మార్గంలో పెంచాలా, వారిని దృష్టి నుంచి ఎలా కాపాడాలా. క్రూర మృగాలు చూస్తూ ఉన్నాయి బయట నుంచి. 4 కాళ్ళతో కాదు, 2 కాళ్ళు క్రూర మృగాలే ఉన్నాయి. ఎప్పుడు నిండుదామని చూస్తున్నాం. జాగ్రత్తగా వారిని ఎలా కాపాడుకోవాలి, ఎలా భద్రపరచుకోవాలి, వారి భవిష్యత్తులో ముందుకు ఎలా నడిపించాలి, రాబోతున్న తరాన్ని ఎలా నిలబెట్టాలని సంఘం నిలబడాలి. ఈ సంఘం ప్రతి ఒక్కరు కూడా తమకున్న బహుమానాలను, తలాంతులు ఉపయోగించుకోవాలి. ఒకరి తలాంతులు ఒకరు ఉపయోగించుకోవాలి. హలో, అర్థమవుతుందా మీకు? ఏమర్థమవుతుంది? సంఘం మనందరిది. ఈ మాట చెప్తున్నాం కానీ ఆ అనుభవం మనకు రాట్లే. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుచుకున్నాడండి. ఆయన పిలుచుకున్న వారు ఇక్కడ ఉన్నారు. మీరు చదవండి, అక్కడ పిలుచుకున్న వారు ఎవరున్నారు? మార్కు సువార్తలోనే మనం చదువుకున్న 29లో ఆయన కపెర్నహూము నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు కొంతమంది ఉన్నారంట. అక్కడ ఎవరున్నారు? అక్కడ చూడండి, ఎవరున్నారు? యోహాను, యాకోబు, సీమోను, ఆంద్రియా. ఎవరండి వీళ్ళు? ఎవరు ఈ నలుగురు? ఎవరు? వీళ్ళు ముందుకు వెళ్ళిపోతే ఆయన పిలుచుకున్నాడు. చూసారా? అయ్యా రండి, మమ్మల్ని మనుషులు పట్టే చాలా చేస్తారని పిలుచుకున్నాడా? ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటు వచ్చేస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనతో పాటు మేము కూడా వచ్చేస్తాము. వారు వ్యాపారం వదిలేసుకున్నారు, ఆయన భయం మీద వారు ఏదైతే పోషిస్తుందో ఆ జీవనోపాధి వదిలేసుకొని ఇంకా మంచి పని ఉంది, ఇంకా అద్భుతమైన పని ఉందని వారు చేపట్టుకొని ముందుకు వచ్చారు. వారు దిగులు చెందలేదు. వారు నమ్మకమైన దేవుని వెంటాడుకుంటూ వచ్చేసారు. ఎందుకంటే వారికి తెలుసు, మమ్మల్ని తయారు చేసిన దేవుడికి మేము ఎలా జీవించాలో కూడా తెలుసు. ఆయనకి మమ్మల్ని తయారు చేసిన దేవుడు మమ్మల్ని ఏదో ఒంటరిగా విడిచిపెట్టడైనా
పోషించగల సమర్థుడు కూడా ఆయన. మమ్మల్ని పిలిచిన దేవుడు, రాని నువ్వు మనుషులు బట్టి జాలగా చేస్తానని పిలిచిన దేవుడు ఈరోజు నడిపించగలడా? నడిపించలేడా? మనం చూస్తాం, ఆ నలుగురు కూడా ఆయనతో ఉన్నారు. ఈరోజు పిలుచుకున్న వారు ఉన్నారు. ఈరోజు దేవుడు మనల్ని కూడా పిలుచుకున్నాడు. ఆయన వాక్యంలో చెప్పబడి ఉంది, మీరు సరిగ్గా చూడండి. వాక్యంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో, దేవుడు ప్రతి వాని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి అందే నడుచుకొనగలను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమిస్తున్నాను. ఏ స్థితిలో పిలిచానో, ఏ స్థితిలో నేను వారిని నియమించుకున్నానో, ప్రతి ఒక్కరు కూడా ఆ స్థితిలోనే నడబడాలి, పని చేయాలి. ప్రతి ఒక్కరికి పని ఉంది. దేవుడు వాక్యం అంటున్నాడు, ఇదిగో నా తండ్రి మొదట పని చేస్తున్నాడు, ఇంకనూ నేను పని చేస్తున్నాను అని అన్నాడు ఆయన. నా తండ్రి కూడా పని చేస్తాడంటే ఎంత మంచి మాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చదువుతారా? ఏమంటున్నాడు అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు అక్కడ? అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను నువ్వు చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చారు. నీకు పని లేదా? నాకేం ఉద్యోగం లేదని, నాకు పని లేదు అని అంటున్నావు అనుకో, నువ్వు దేవుణ్ణి కోల్పోయావు, అలాగే నీకు ఉన్న సామర్థ్యాన్ని కోల్పోయావు. చేతకాని వాడి కింద అయిపోయావు. సాతానుని బంధించాడు. పని లేని వాడందరూ కూడా సాతాను బందీలే. నాకేమి రాదండి, నాకేమి లేదంటున్నావా, నువ్వు సాతాను బందీవై ఉన్నావు. ఎందుకంటే మనం కలిగి చేసిన తండ్రి పని చేస్తున్నాడు, ఇంకనూ పని చేస్తున్నాడు ఆయన. ఇదిగో నేను కూడా పని చేస్తున్నాను అంటున్నాడు, నాకు కూడా పని ఉంది అంటున్నాడు ఆయన. ఇదిగో ఆ పని చేయడమే నా బాధ్యత. ప్రతి ఒక్కరిని పిలిచిన దేవుడు ప్రతి ఒక్కరికి స్థితి చెప్పిన ఒక పని ఇచ్చాడంట. సంఘంగా ఉన్న మనం, తలాంతులు కలిగిన మనం, ఒకరికి ఆ తలాంతు లేకపోతే నీ తలాంతు ఉపయోగించి వారికి సహాయం చేయాలి. ఇంకొక తలాంతు లేకపోతే నీ తలాంతు ఉపయోగించి మరొకరికి సహాయం చేయాలి. సంఘం నిలబడి ధైర్యంగా రాబోతున్న తరానికి బోధించాలి. ఈరోజు నీ పని ఏంటి? సంఘంలోనూ బయట కూడా నీ పని ఏంటి? ఏముంది నీకేమొచ్చు? ఏ తలాంతు? ఆ తలాంతులతో నువ్వు సహాయం చేయాలి. అలాగే ఇది శరీరంలో అనేకమైన అవయవాలు ఉన్నాయో, సంఘంలో కూడా అనేక అవయవం వంటి వారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్థితి చొప్పున ఒక్కొక్క పని కలిగి ఉన్నారు. వారు ఒకరినొకరు సహాయం చేసుకుంటూ సంఘం ముందుకు సాగాలి. అంతేగాని సంఘం ఒక్క పాస్టర్ గారిదే సంఘం, లేకపోతే ఒక దైవజనుడి కుటుంబమే సంఘం కాదు. సంఘం ఒక వ్యక్తికి సంబంధించింది ఏమాత్రం కూడా కాదు. సంఘం అందరూ కలిసి చేసేది సంఘం, అందరూ సమకూడి ఉండేది సంఘం. దైవజనుడి కుటుంబమే తర్వాత మళ్ళీ పాస్టర్ గారు అయిపోయిన తర్వాత నేను కూడా తర్వాత పాస్టర్ గారిని అయిపోతానంటే కాదు. దేవుడు ఎవరిని ఎలా పిలుచుకున్నాడో అలాగవుతుంది. అలాగే అంటారు కదండి, నేను వస్తుంది నెక్స్ట్ పాస్టర్ లేదు, నువ్వు అవమానా నేను మా బావ అదే అంటాడు, నేను పాస్టరే కదా నెక్స్ట్ లేదు. దేవుడు నిన్న నా పిల్లలేదు. దేవుడు అని మైక్ పెట్టుకుని పిలుస్తాడా? లేదు. దేవుడు ఎవరికి ఏ తలాంతు ఇస్తాడో ఆ తలాంతు నిజంగా దేవునితో సంబంధం కలిగిన వాడు ఆ తలాంతు ఏంటో తనకు అర్థమవుతుంది, తన టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. ఆ తలాంతు చెప్పిన ముందు కొనసాగుతాడు. ఒక దైవజనుడికి ఉండే తలాంతు నాకు ఇవ్వలేదు అనుకుంటున్నాను అని మీరు వాక్యం చెప్పారు. వాక్యం చెప్పే తలాంతు ఎవరిది? బోధకుడిది. కొంతమంది బోధకులు కానీ, కొంతమందిని కాపురులు కానీ, కొంతమందిని పరిచారికులు గారు ఇలా చేశాడంట. నెక్స్ట్ ఇక్కడ దైవజనుడు ఎవరవుతారో అది దేవుని చిత్తం. నా పని నేను చేసుకోవడమే. నాకు ఇచ్చిన తలాన్ని చెప్పున దేవుడు బోధించమని అడిగితే బోధించడమే అది నా పాత్ర. అది నేను ఖచ్చితంగా చేసి వెళ్ళిపోవడం. నీ పాత్ర ఏంటి? నువ్వేం చేయగలవు?
ఆ ఆలోచన మనకు లేకపోతే అందుకే నా సమాజం అయిపోతుంది. ప్రతి ఒక్కరు చేయవలసిన కర్తవ్యాన్ని చేయలేకపోతున్నారు. ఎవరు చెప్పట్లేదు, ఎవరు బోధించలేకపోతున్నారు. తర్వాత ఏంటి ఈ సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి, తర్వాత ఏం చేయాలి మనం, తర్వాత ఈరోజు పిల్లలకి బ్యాంక్ లేదు, బ్యాలెన్స్ చేయాలని ఆలోచన మంచిదే, కానీ ఆ బ్యాలెన్స్ను కూడా ఉపయోగించుకునే వారికి నడిపింపు ఉండాలి. పిల్లలు సక్రమైన మార్గంలో మంచిదే, కానీ వాళ్ళు నిన్ను ప్రేమించేవారుగా, తల్లిదండ్రులు గౌరవించేవారుగా మనం పెంచాలి, నడిపించాలి. తర్వాత దేవుని చేతుల్లో పెట్టాలి, ప్రభువు నడిపించాలి. ఈరోజు ఈ వయసులో నడిపించలేకపోతే తర్వాత వయసులో తరిమేస్తాను. నా మాట వినట్లేదండి, నాకు అవ్వట్లేదండి, వారిని ఆలకించండి. అది ప్రభు పాదాల దగ్గరికి వచ్చి నిల్చు, ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రాధేయపడు. ఒక ప్రార్థనే కాదు, వాక్యం కూడా చదువు. ప్రతి ఆదివారం కూడా దేవుని వాక్యం విను. ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అన్ని మాటలు వినేవద్దు. అందుకే మన యూట్యూబ్లో కూడా పెడుతున్నాం. ఎందుకు పెడుతున్నాం? లైక్లు వస్తాయనా? కాదు. ఎవరికి కావాలి లైక్లు? పబ్లిసిటీ అవుతుందనా? కాదు. ఈ లోకంలో అన్ని విషయాల్లోని కూడా అన్ని నాశనం అయిపోతున్నాయి, అన్ని కల్తీ అయిపోతున్నట్టుగా వాక్యం కూడా కల్తీ అయిపోతుంది. మీరు వాక్యం నేర్చుకుంటున్నప్పుడు ఒక్క దాని మీద నిలబడాలని, ఒక్క పునాది మీద కట్టబడాలని, వాక్యం నేర్చుకుని నిలబడి వారికి చక్కగా నేర్పించాలి. ఎలా నేర్పించాలో వాక్యాన్ని చూసి నేర్చుకోవాలి. మీరు ప్రతి ఆదివారం వస్తున్నప్పుడు నిలబడి ధైర్యంగా పిల్లలకు బోధించగలగాలి. మన సంఘం తరపున కౌన్సిలింగ్లు ప్రారంభించబడాలి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ప్రారంభించబడాలి. అంటే నేర్పించిన కుటుంబాన్ని, భర్త ఎలా భార్యను ప్రేమించాలో ఇప్పుడు ఎవరికి చేత, ఒక భార్య భర్తను ఎలా ప్రేమించాలో చేత కదా. 2 విషయాలు చెప్తుందండి తల్లి. అమ్మా నువ్వేం చేస్తావంటే అత్తగదికి జాగ్రత్తగా ఉండాలి, నువ్వు తగ్గవా తొక్కేస్తా. ఇది నేర్పించాము. ఎక్కడ నేర్చుకున్నామంటే సీరియల్లో నేర్చుకున్నాము. అత్తకోళ్ళ గురించి, భార్యాభర్త గురించి ఎక్కడ నేర్చుకున్నాము? సీరియల్ నేర్చుకున్నాం. కాబట్టి జీవితాలు ఎలా అయిపోతుంది? మన జీవితాలు ఎలా అయిపోవడం కారణం అదే. ఎప్పుడైతే నువ్వు అన్నీ మూసి ఇది తెరుస్తావో మన జీవితాలు బాగుపడతాయి. ఎప్పుడైతే వాక్యాన్ని చూసి నేర్చుకుంటామో మన జీవితాలు సరుగుతాయి. మన పిల్లలు ఎలా పెంచాలో మనకు అర్థమవుతుంది. పిల్లలంట చెప్తే నేర్చుకోరంట, చూపిస్తే నేర్చుకుంటారు. నీ జీవితం చెడిపోతూ ఉంటే నీ పిల్లలు సరిగ్గా జీవించాలంటే జీవించలేరు. నువ్వు జీవించి చూపిస్తే వారు చక్కగా నేర్చుకుంటారు. నువ్వు దేవుని దగ్గర విధేయతతో మోకరించి ప్రార్థించి ఆయన దగ్గర భక్తిగా నువ్వు జీవిస్తే నిన్ను చూసిన నీ పిల్లలు నేను కూడా దేవుని దగ్గర భక్తితో ఉండాలని దగ్గర మోకరిస్తాను. ఆ రోజు మోకరించిన రోజున నీ మాటల దగ్గర కూడా వాళ్ళు ఏం చేస్తారు? మోకరిస్తారు. ఒక దైవజనుడు అన్నాడు, ఆ దైవజనుడు, అయ్యా మీ పిల్లలకి ఎలా నేర్పిస్తారా ఈ మాట వినడం అని అన్నాడు. మీరు ప్రార్థన చేపిస్తారా? చేపిస్తాను. మరి మాట విన్నప్పుడు ఎలాగా? 1 గంట ప్రార్థన చేపించేస్తారా? లేకపోతే ఒక 5 అధ్యాయాలు చదివే లేకపోతే నీ పని అయిపోతుందని చెప్పేస్తారు. ఎలా నేర్పిస్తారు? లేదు అలా చేయండి. నేను దేవునితో సహవాసం వేరు, కానీ తండ్రిగా నా కుమారుని నా క్రమశిక్షణ పరిచిన విధానం వేరు. వారిని నేను 1 గంట ప్రార్థించే శిక్ష విధించను, లేకపోతే 5 గంటలు ప్రార్థించే, లేకపోతే నీకు తిండి పెట్టను, అది కాదు. అలా అది వేరు. ఆయన ఉదాహరణ చెప్తూ అన్నాడు, ఒకరోజు నా కుమారుడు ఏం చేశాడంటే తలుపు డబా అని బాధేస్తున్నాడు. కొత్తగా ఇంట్లోకి వెళ్ళాం. నా కుమారుడు ఏం చేస్తాడంటే తలుపు డబ్బేమని తీసి లోపలికి పరిగెడుతున్నాడు. మళ్ళీ పైనుంచి కింద దిగి మళ్ళీ స్పీడ్గా వచ్చేసి డబ్బేమని తలుపేసి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. అలా 2-3 సార్లు చేస్తాడు. లోపలికి వెళ్తున్నాడు, తలుపు ఏం చేస్తాడు, డబ్బేమని కొడుతున్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ కొంచెంసేపు అటు ఇటు పరిగెట్టి మళ్ళీ కిందకు వస్తున్నాడు. మళ్ళీ తలుపు తీసి డబ్బేమని కొట్టి మళ్ళీ బయటకు వెళ్తాడు. మరి మీరు ఎలా చెప్పారు? మీరైతే ఏం చేస్తారు? రైట్, తలుపు వెళ్ళిందండి, నేను ఎందుకు తలుపు అలాగలా కొడుతున్నా? ఆ
ఆడ మళ్ళీ వచ్చి మళ్ళీ కొట్టాడు, ఏం చేస్తాం? రిసాకార్తకి తేరా చెప్తాను వినకూడదు, వేసేస్తాడు. ఆ దైవజనుడు ఏం చేశాడు సార్? ఆ రంగరావు సార్ అని పిలిచిపోయింది. ఇదిగో తలుపు అలా గట్టి వేయకూడదు, అర్థమవుతుందా? తలుపు అలాగా గట్టిగా వేద్దాను. సరే ఈసారి ఏం చేశాడు? వెళ్ళాడు బయటికి, పరిగెట్టుకుంటూ వచ్చాడు. మళ్ళీ తలుపు గట్టి కొట్టాడు. మళ్ళీ లోపలికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ తలుపు 70 కూడా పెట్టాడు. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చాడు, తండ్రి చూశాడు. ఈసారి కొట్టినప్పుడు తండ్రి చూశాడు. తండ్రి అక్కడ తండ్రి చెప్పాడు కదా కొట్టొద్దని తండ్రి చెప్పాడు కదా. అబ్బా అలా చేసి ఉంటుంది. మళ్ళీ బయటకు వెళ్ళి ఆడుకున్నాడు, మళ్ళీ తలుపు కొట్టాడు. అలాగే ఈసారి మళ్ళీ పిలిచాడు. ఈసారి ఏం చేస్తావంటే నువ్వు అక్కడ నిలబెట్టి ఈసారి తలుపే అన్నాడు. నెమ్మది తలుపేసి ఈసారి మళ్ళీ తలుపు తీయన్నాడు. తలుపు తీశాడు. ఈసారి ఆ పక్క వెళ్ళాడు. ఆ పక్క వెళ్ళాడు. మళ్ళీ తలుపే అన్నాడు. తలుపేశాడు. మళ్ళీ తలుపు తీయన్నాడు. అలా 10 సార్లు వేసిన తర్వాత ఈసారి బయటికి వెళ్ళి ఆడుకున్నాడు. ఈసారి బయటికి వెళ్ళి పరుగు వచ్చి అక్కడికి వచ్చి బ్రేక్ వేసాడు. అక్కడికి వచ్చి బ్రేక్ వేసి నెమ్మదిగా తలుపు తీసి లోపలికి వెళ్ళి తలుపు వేసాడు. ఇది బట్టి నీకేమవుతుంది? పిల్లలు చూసి నేర్చుకుంటారు. వారి జీవితాలు అయిపోతున్నట్టు కారణం వారు దేన్నో చూసి నేర్చుకుంటారు. అది నీ స్కూల్లో సహవాసమైనా ఇంట్లో సహవాసం. మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటున్నాం. అందుకే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే దేవుని వాక్యంలో మనం ముందుకు కట్టుకుంటూ ముందుకు సాగాలి. ఈరోజు ఎవరి కర్తవ్యాన్ని వారు పాటించలేకపోతే ఈ సంఘంలో వారికి అప్పచెప్పిన పని పాటించకుండా పని లేకుండా నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు మనం సార్ ప్రశ్న వేసుకో, ఏం చేస్తావు ఇక్కడ? ఏంటి నీ పని ఇక్కడ? ఏముందండి వచ్చి మైక్లో పాట పాడు, ఇంకేం లేదు. అలాగైతే నీ పని లేదా? అయితే నువ్వు దేవునితో లేవేమో. దేవునితో ఉంటే నీకు పని ఉంటుంది, దేవునితో లేవా నీకు పని లేదు. నాకేమి రాదండి. సంఘంలో బోధించేవారు లేవాలి అని ప్రార్థన చేస్తాను. మరి ప్రాక్టీస్ చేస్తున్నా? నాకు ఆ తలాంతు ఉందండి, నేను బోధించగలను అని 10 మందికి చెప్పగలను అని నిలబడి చెప్పగలుగుతున్నావు? నాకు అవకాశం రావట్లేదండి. ఏమి చెప్పే అవకాశం రావట్లేదు. నువ్వు కనబడితే అవకాశాలు వస్తాయి. సండే స్కూల్లో బోధించు. ఇదిగో ప్రార్థనలు పెడుతున్నారు, శుక్రవారం ప్రార్థనలు పెడుతున్నారు, అప్పుడప్పుడు శనివారం టైంలో ప్రార్థనలు పెడుతున్నారు. అప్పుడప్పుడు మీరు ఇంటికి గృహం దగ్గర 10 మంది కూడా ప్రార్థన చేస్తున్నారు. గోపాల ఫోటోలు పెడుతున్నారు. అవునా? పెడుతున్నారా? నిలబడి చెప్పండి వాక్యం. ఒక 5 నిమిషాలు నిలబడి, ఇదిగో ఈరోజు నేను మాట్లాడుతాను దేవుని మాటలు, వచ్చేవారు నేను మాట్లాడతాను, వాక్యం చెప్పండి. నాకు వాక్యం చెప్పడం రాదండి. ఏమొచ్చు, ఏదో ఒకటి వచ్చి ఉండాలి. ఏమి రాకుండా దేవుడు చేతకాని వాడి కనుక ప్రతి ఒక్కరు కూడా తన క్రియ చొప్పున ప్రతి ఒక్కరిని ఉపయోగకరంగానే చేసాడు, ఫలించే వారిగానే చేశాడు. నాకేమొచ్చు, నాకు వంట వచ్చండి, అందరికంటే బాగా చేస్తాను. అయితే నువ్వేం చేస్తావు? ఈ సంఘంలో ప్రతి ఒక్కరు వండి పెట్టు, బయట పేదవారికి వండి పెట్టు. సంఘం తరపున బయలుదేరి, ఇదిగోండి నేను చక్కగా భోజనం చేయగలను, అందరూ పెట్టగలను, నాకు వచ్చానంటే ముందుకు వచ్చి నాకు వచ్చని చెప్పాలి. అప్పుడు బయట ఆర్డర్ చేస్తాము. ఎందుకంటే మరి బతుకం పని చేయలేకపోవడం ఇష్టం. నువ్వు పని చేయలేకపోతున్నావంటే నువ్వు ఆలోచించాలి, సాతాను పనే. ఈరోజు పురుషులందరినీ చేతకాని అర్థం చేశాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్గా బయట మన ప్రపంచంలో చూస్తుంటే ఇప్పుడు పురుషులు ఎలా తయారయ్యారంటే మాలో కూడా ఆడతనం ఉంది. అందుకని వారు ఆడవ బట్టలు వేసుకుని తిరుగుతున్నారు అక్కడ బయట కల్చర్. అది మేము కూడా స్త్రీలు అని చెప్పేసి స్త్రీల పోటీలోకి వెళ్తున్నాం. ప్రపంచం అలా నాశనం అయిపోతుంది. ఈరోజు నువ్వు అలా సరి చేసుకోకపోతే ఇంకొన్ని రోజుల్లో ఆ కల్చర్ కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. కానీ మన దేవుడు అన్నటువంటి కాదండి. పని మీద ఉన్నాడు, పని మీద బయలుదేరాడు. నాకు దేవుడు పని ఇచ్చాడు, ఆ పని నేను చేస్తున్నాను, ఖచ్చితంగా చివరి వరకు చేస్తాను. యోహాను సువార్తలు అంటున్నాడు 4:34లో, మీరు చూడండి. యోహాను సువార్త 4:34 చేస్తారా? యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమే. ఆయన పని పూర్తి చేయడమే నాకు ఆహారం. ఆయన పని పూర్తి చేయడం నాకు ఆహారం.
ఈరోజు నీ పని ఏంటో చూడు. ఆయన పని పూర్తి చేసేదాకా నిద్రపోవద్దు. ఆయన అప్పగించిన కుటుంబంలో ప్రయాసపడి కష్టపడి ధైర్యంగా నిలబడి పౌరుషంగా నిలబడి కుటుంబం నడిపించేవారు ఉండాలి. ఏ మాత్రం కూడా ఎదిగిన వారు, వయస్సుకు వచ్చిన వారు, అనుభవంలోకి వచ్చిన వారు ఏడుస్తూ కూర్చొని అన్ని సమస్యలు ఉన్నట్టు కాదు ఉండాల్సింది. ధైర్యంగా నడపడాలి, వాక్యంతో నడపడాలి. ఇంకా ఎంతకాలం అని చెప్పి అటు ఇటుగా 2 నావల మీద ప్రయాణం చేస్తాం. వేషధారులుగా ఎంతకాలం అని జీవిస్తాం. ఆయన అంటున్నాడు, వేష క్షమిస్తాను కానీ వేషధారుని క్షమించాను, వారి మీద ఉమ్మేస్తానంటాడు. వారిని చీపడతాను. ఈరోజు న్యాయంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించడం చేత కావట్లేదు మనకి. అందుకే నటిస్తున్నాం. మందిరంలో ఒకలా నటిస్తున్నాం, బయట ఒకలా నటిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు అలా కాదండి. బయట లోపల ఆ సమాజ మందిరంలో ఏ రీతిగా శక్తివంతుడో, పవిత్రుడో, పరిశుద్ధుడో, ఆయన బయటికి వెళ్ళిన తర్వాత కూడా అంతే పవిత్రుడు, అంతే పరిశుద్ధుడు. ఆయన సమాజ మందిరంలో అభ్యంతరాత్మ పట్టిన వాడు ఎలాగైతే పారద్రోలాడో, ఆయన బయటకు వచ్చిన తర్వాత పేతురు అత్త యొక్క జ్వరాన్ని స్వస్థపరిచాడు ఆయన అదే శక్తితో. ఈరోజు మనకి చేత కావట్లేదు. తెలుసు మనకి ఇది చేయకూడదు, ఆయన జయించలేకపోతున్నాం. ఇటువంటి కార్యాలు మనం చేయకూడదని తెలుసు, ఆయన చేతకాని వారి కింద అయిపోతున్నాం. పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో గడపాలి అని మనకు తెలుసు, గడపలేకపోతున్నాం. పని చేయాలి ఎలాగైనా, చదవాలి ఎలాగైనా తెలుసు, చదవలేకపోతున్నాం, పని చేయలేకపోతున్నాం. ఎందుకు చదవలేకపోతున్నారండి పిల్లలు? ఎందుకు చదవలేకపోతున్నారు? మళ్ళీ కోచింగ్ను మళ్ళీ చూస్తున్నాం అంటారా? మీరు స్కూల్కి వెళ్ళేది ఎందుకో నాకు తెలియదు. ఈరోజు ప్రపంచం ఏ రీతిగా అయిపోతుందంటే స్కూల్లో చదువు చెప్పరు, మళ్ళీ ఆ స్కూల్లో ఏం చేస్తారంటే నైట్ ట్యూషన్ పెడుతున్నామండి, అప్పుడు నేర్పించేస్తాం. పొద్దు నుంచి సాయంకాలం దాకా నేర్చుకుని 2-3 గంటలు ట్యూషన్లో ఏం నేర్చుకుంటాం? ఎక్కడ నేర్చుకుంటాం? ఈరోజు ప్రపంచం సాధారణ బందీలోకి వెళ్ళిపోతుంది. ధనమోహంతో జ్ఞానం కొదువైపోతుంది. ఈరోజు బైబిల్ దగ్గర ప్రాధాన్యపడి, దేవుని దగ్గర వాక్యం దగ్గర ప్రాధాన్యపడి, ప్రభువా మా జ్ఞానం దయచి ఎలా ముందుకు సాగాలి, ఎలా నువ్వు నడిపించగలగాలి. యేసుక్రీస్తు వారు ఏ చోటైనా ఒకే రీతిగా నడిచే దేవుడు, బయట లోపల ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. మన దేవుని యొక్క స్పృహ ఇక్కడ ఎలాగైతే ఉన్నామో బయట కూడా అలాగే ఉండాలి మన దేవుడు. మన ఇంట్లో కూడా అలాగే ఉండాలి దేవుడు. అన్ని సమయాల్లో కూడా ఒకే రీతిగా ఉండాలి. ఆయన సమాజ మందిరంలోనే ఒకలాగా ఉన్నాడు, సమాజంలోనే ఒకలాగా ఉన్నాడు. ఏ రీతిగా సమాజం ముందు అద్భుత కార్యాలు చేశాడో సమాజంలో కూడా అటువంటి శక్తివంతమైన కార్యాలు జరిగించాడు. ఆయనదేంటి అసలైన శక్తి. ఒకసారి చదవండి, అక్కడ ఆయన పేతురు ఒక ఇంటి దగ్గర ఆయన ప్రాధేయపడుతున్నారంట. శిష్యులు ఆయన దగ్గర శిష్యులు వచ్చి అంటున్నాడు. చదువుతారా? మార్కు సువార్త 1వ అధ్యాయము 30 వచ్చిన చదవండి ఒకసారి. సీమోను వత్త జ్వరంతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను కూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతున్నారు, అయ్యా జ్వరంతో బాధపడుతుంది. మానవుడు పత్రం అయిన కాడి నుంచి కూడా ఈ అనారోగ్యాలు మానవుని కట్టుకుంది. ఒక శాపం కింద వచ్చేసింది అనారోగ్యాలు. శాపం కింద మానవునికి వచ్చేసినవి. అనారోగ్యం చేత పీడించబడుతున్నప్పుడు వారు వచ్చారు, అయ్యా ఈమె అనారోగ్యంతో ఉంది, స్వస్థపరచు. ఈమె అనారోగ్యంతో బాధపడుతుంది, స్వస్థపరచు. ఈరోజు చాలా మందికి కూడా మనలో అనారోగ్యాలు ఉంటాయి. చాలా మందికి కూడా ఏదో తెలియని బాధ ఉంటుంది. ఈ అనారోగ్యం బాధ అనుకున్నప్పుడు చాలాసార్లు ప్రభు దగ్గర నుంచి ప్రార్థన చేస్తాం, స్వస్థపరిచే, స్వస్థత జరిగించే. కానీ దేవుడు అలా అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఆమె చెయ్యి ముట్టి 31వ వచనం, ఆయన ఆమె దగ్గరికి వచ్చి చెయ్యి పట్టి ఆమె లేవనెత్తింది. అంతట జ్వరము ఆమెను వదిలిన కనుక ఆమె వారికి ఉపచారం
చేయగలడు. యేసుక్రీస్తు వారు ఉన్న చోట కార్యం జరుగుతుంది. ఆయన ఉంటే అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఆయన స్వస్థత జరిగిస్తే, ఆయన అద్భుత కార్యం జరిగిస్తే వెంటనే కార్యం జరిగిపోతుంది. ఆయన శక్తిమంతుడు, ఆయనే చేయగలడు. ఇది మన వల్ల అయ్యే పని కాదు. ఇది ఏదో మన ప్రార్థన చేత దగ్గరికి వచ్చి ప్రభా స్వస్థపరిచి అంటే ఏదో అయిపోయే పని కాదు. ఇది ఆయన ఒక్కడే చేయగలడు. కొంతమంది అంటూ ఉంటారు, విశ్వాసంతో ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోతాయండి. జరగవు. అది దేవుని చిత్తం అయితే జరుగుతుంది. అది దేవుని యొక్క ఆలోచనలో ఉంటేనే స్వస్థపరచాలని జరుగుతుంది. మరి పౌలుకి విశ్వాసం లేదంటారా? పౌలు క్రైస్తవ సమాజంలో మొట్టమొదటి అతి ఎక్కువగా పరిశుద్ధులో మొట్టమొదటి స్థానం ఎవరికైనా ఉందంటే పౌలు గారే. శిష్యుల మీద కంటే పౌలు గారే కొంచెం ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు, అందరికంటే ఎక్కువగా. అటువంటి పౌలుగా బలహీనత ఉందంట. మరి దేవుడు ఎందుకన్నా బలహీనత తీయలేదు? ఎందుకన్నా బలహీనత తీయలేదు దేవుడు? విశ్వాసం లేదంటారు పౌలుకి. ఈరోజు సమాజంలో అనేక మంది సంఘాల్లో బోధిస్తుంది ఏంటంటే, మీరు ప్రార్థన చేయండి, అడగండి, మీకు వెంటనే స్వస్థత వచ్చేస్తుంది, వెంటనే విడుదల వచ్చేస్తుంది, విశ్వాసంతో ప్రార్థన చేయండి. అనేక మంది మీటింగ్లు పెట్టి, స్వస్థత ఆరాధనలు పెట్టి, స్వస్థత సభలు పెట్టి అనేక మంది పిలుస్తూ ఉన్నారు. అనేక మంది వెళ్ళిన తర్వాత వారు ప్రార్థన చేస్తున్నారు, స్వస్థత రావడానికి ఏమన్నా తెలిసే వాళ్ళు, నీకు విశ్వాసం లేదు అందుకే నీకు స్వస్థత లేదంటున్నారు. ఇప్పుడు స్వస్థతకి విశ్వాసం కావాలంటారా వద్దంటారా? విశ్వాసం కావాలండి, స్వస్థత కావాలి చేద్దాం, వద్దన్న వాళ్ళు చేద్దాం. యేసుక్రీస్తు వారు చచ్చిపోయిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఆ చచ్చిపోయిన విశ్వాసం ఉందంటారా? లే అన్నాడు. ఆయన బతికొచ్చేసాడు. మీరు విశ్వాసం లేకుండా ఎలా బ్రతికాడు? విశ్వాసం లేకుండా బ్రతికాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి అనేక మంది రోగులు వచ్చారు. అందరికి విశ్వాసం లేదు. అనేక మంది అన్యజనులు వచ్చారు. అందరికి విశ్వాసం ఉందా? లేదు. 10 మంది ఆయన దగ్గరికి వచ్చి స్వస్థత పెడితే ఒక్కడే వచ్చాడంటే తిరిగి. ఆయన అడుగుతున్నాడు, ఏదయ్యా నా మీద విశ్వాసం ఉన్నా అన్నారు, ఎక్కడ వాళ్ళు రాలేదయ్యా. వాళ్ళ విశ్వాసం ఉందంటారా? లేదు. విశ్వాసం లేని వాళ్ళు కూడా స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసంతో పని లేదు ఆయనకి. దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు. ఆయన మాట ఇవ్వగానే ఆమె లేచి నిలబడింది. లేచి నిలబడి అంటే ఏం చేసిందంట? జ్వరంతో ఉన్న ఆమె వెంటనే వారికి ఉపచారం చేసింది. దేవుడు అద్భుతం చేస్తే మామూలుగా ఉండదు, పూర్తిగా చేస్తాడు ఆయన. ఈరోజు మనం స్టేజ్ మీద నిలబడిన తర్వాత కొంచెం తగ్గింది, కొంచెం పర్లే, కొంచెం బాగానే ఉంది, ప్రార్థన చేయగానే కొంచెం తగ్గింది, కొంచెం తగ్గదు, వేసే ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు స్వస్థపడితే కొంచెం ఉండదు, సంపూర్తిగా చేస్తుంది, సంపూర్ణంగా చేస్తుంది. ఆయన దగ్గరికి అనేక మంది రోగులు వచ్చారంట. అందరినీ ఆయన స్వస్థపరిచాడంట, అందరికి విడుదల ఇచ్చాడంట, సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండండి. గొర్రె చర్మం కప్పుకొని తోడేలు వస్తూ పిలుస్తున్నారు, స్వస్థత జరుగుతున్నారా? కానీ వెళ్ళొద్దు. యేసుక్రీస్తు వారి పని అదంటారా? అందరినీ స్వస్థపరచడం యేసుక్రీస్తు వారి పని. మనందరికీ పని ఉన్నట్టు యేసుక్రీస్తు వారి పని మీద వచ్చాడన్నానా? నా తండ్రి పని మీద వచ్చాడన్నానా అని చెప్పాడు కదా, నా తండ్రి పని మీద వచ్చానని. మరి ఆయన పని ఏంటి? ఇక్కడ పేతురుకు అత్తగారిని స్వస్థపరచడమా? అక్కడ తర్వాత ఉన్న రోగులను స్వస్థపరచడమా? అసలు యేసుక్రీస్తు పని ఏంటి? అసలు ఆయన ఏ పని మీద వచ్చాడు? ఆయన వాళ్ళందరినీ స్వస్థపరిచిన దేవుడు. అందరినీ స్వస్థపరిచిన తర్వాత అక్కడ అనేక మంది వచ్చేసారండి. చదవండి ఒకసారి. అనేక మంది రోగులు ఆ గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు అలా వాళ్ళందరినీ స్వస్థపరిచి 35వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆయన పెందల కాడనే లేచి చాలా చీకటి ఉండగానే, ఆయన రాత్రి వరకు పని చేశాడు, ఇంకా చాలా చీకటి ఉండగానే మళ్ళీ లేచాడు ఆయన. ఈసారి ఎందుకు లేచాడు ఆయన? అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు. వినండి, పదండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ ఏమాత్రం ఉండదు, ఇంకా మనం ఇతర గ్రామాలకు వెళ్దాం. పదండి. ఇందు నిమిత్తమే కదా నేను
బయలుదేరి వచ్చాను. ఎందుకు వచ్చాను నేను? ఎందు నిమిత్తం వచ్చాడు ఆయన? ఇతర గ్రామాల్లోకి వెళ్తారండి, ఇందు నిమిత్తమే కదని బయలుదేరచ్చు. ఎందుకు ఇతర గ్రామాలకు వెళ్దాం అంటున్నాడు? అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోదాం అంటున్నాడు ఆయన? ఇదిగో వెళ్ళి దేవుని సువార్త ప్రకటిద్దాం, దేవుని రాజ్యం వచ్చిందని ప్రకటిద్దాం, ఆయన వాక్యం వచ్చిందని ప్రకటిద్దాం. రండి. ఇక్కడ ఉండొద్దు మనం. ఎందుకంటే వీళ్ళు వినే స్టేజ్లో లేరు. వెళ్ళాం దేవుని వాక్యాన్ని ఆలకించే మనసు వీరికి లేదు. వెళ్ళిపోదాం అక్కడి నుంచి. ఆయన అక్కడి నుంచి బయలుదేరిపోయారు, వేరే ఊరికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అందు నిమిత్తం ఆయన రాలే, ఏదో అందరికీ కార్యం చేయించండి రాలే. ఎందుకంటే అశాశ్వతమైనవి. ఇంకో విషయం తెలుసా? ఆయన అద్భుతం చేసిన ప్రతి ఒక్కరు కూడా తర్వాత చనిపోయారు. వాళ్ళు ఆయన తిరిగి లేపిన వాళ్ళు కూడా చాలా మంది, అందరూ కూడా చనిపోయారు. గుడ్డు వారు కళ్ళు ఇచ్చినవాడు చనిపోయాడు, కుష్ఠరోగం గురికి స్వత ఇచ్చినవాడు కూడా చనిపోయాడు. అందరూ చనిపోయారు. మరి ఏది ప్రాముఖ్యం? దేవుని రాజ్యం ప్రాముఖ్యం, ఆత్మ రక్షించబడడం ప్రాముఖ్యం, ఆత్మరక్షణ ప్రాముఖ్యం. అందుకే శిష్యుడు అంటున్నాడు, మనం కొనడానికి వీల్లేదు, ఇంకా నేను వచ్చిన పని వేరొక పని, పదండి వెళ్దాం. ఇక్కడ నేను బోధించడానికి వచ్చాను, ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి, అదే మన పని. పదండి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని బయలుదేరాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు మన పని అప్పచెప్పాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని అప్పచెప్పాడు ఆయన. ఆ పనిని గుర్తించాలి. ఏ చిన్న పని అయినా సరే, ఏ చిన్నదైనా సరే, నేను ఏది చేయగలను ఆలోచించుకొని చేయాలి. ఏ మాత్రం మనం చేతకాని వాక్యం వీలేదు. పాపం మనం లాగేస్తూ ఉంటుంది, మనం విపరీతంగా బంధిస్తూ ఉంటుంది. అయినా సరే నీకు తొలగిపోవడానికి వీల్లేదు. మనం కాపాడుకుంటూ ఉండాలి. ఏదైనా చిన్నదైనా సరే. సాధారణంగా మనకి ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు నేను నా గురించి ఒక విషయం చెప్తే, నాకు ఎక్కువ కూలింగ్ వాటర్ తాగితే పడదు. కానీ కూలింగ్ వాటర్ తాగండి ఎండలో చల్లగా తాగాలనిపిస్తుంది. కానీ తాగితే పడదు మనకి. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఒక గ్లాస్ ఇచ్చింది, శుభ్రంగా తాగేసాను, అబ్బా చల్లగా. అప్పుడు ఆగిపోలే, మనసు ప్రేరేపిస్తుంది. ఇంకో గ్లాస్ తాగొచ్చు కదా చల్లగా ఉంటుంది, ఇంకో గ్లాస్ తాగొచ్చు కదా చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? తాగితే ఏమైపోతులే, తాగేచ్చు. సాధారణ శోధన కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ చిన్న గ్లాస్ ఇస్తాడు నీకు, చిన్న గ్లాస్ ఇచ్చి పర్లేదులే అంటాడు, తర్వాత నుంచి మళ్ళీ మొదలవుతుంది నీకు. అలా దేవుని దూరంగా దేవుని శాపంలో మనం తీసుకుంటుంటాడు. ఈరోజు దేవుని సంఘంగా ఉంది మనం. ఒకే ఒక్క పని ఉంది మనకి, మనందరినీ బలంగా కట్టి ధైర్యంగా నిలబడి సంఘాన్ని మనం అందరం కలిసి ముందు నడిపించాలి, ముందుకు కొనసాగాలి. ఇది మా పని, ఏం చేయాలి నేను అని ఆలోచించేయాలి. యేసుక్రీస్తు ఆ పని మీద ముందుకు సాగాడు. ఇంకా మధ్యలో ఎవరు వచ్చి, అయ్యా నువ్వు బాగా అద్భుతాలు చేస్తున్నావయ్యా, వచ్చి మీటింగ్ పెట్టేసి అద్భుతం చేద్దాం, లేదు, అది కాదు నా పని. మీరు అలాంటి విషయాలకు వెళ్ళొద్దు. దేవుడు ఏ పని మనకు అప్పచెప్పాడో ఆ పని కోసం ముందుకు వెళ్ళిపోతాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. లేచి నిలబడండి.